పంచాయతీ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం. కులగణనపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో వాయిదా అనివార్యం. సమస్యల్లో పంచాయతీలు. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం కాబోతున్నాయి. వచ్చే ఏడాది 2025లోనే తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం స్థానిక నేతలు ఆతృత ఎదురు చూస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది. అయితే 3 నెలలుగా బీసీ కులగణన చేపట్టాలని తాజాగా హైకోర్టు చెప్పడంతో మళ్ళీ ఎన్నికలకు బ్రేక్ అయితే పడిందనమాట. ఇప్పుడు అదే చూసుకున్నట్లయితే హైకోర్టు తీర్పుతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లకన్నీ కూడా బ్రేక్లు అయితే పడిపోయి రాష్ట్రంలో 12,769 పంచాయతీలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 31తో వీటితో గ్రామ పంచాయతీలకు సంబంధించి పదవీకాలం అయితే ముగిసిందనమాట. అప్పటి నుంచి రాష్ట్రంలోని పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. కనీసం ఇప్పుడన్నా ఎన్నికలు పెడదామంటే రాష్ట్రంలో కులగణన 3 నెలలు పూర్తి చేయాలని చెప్పడంతో ఆ కులగణన కోసం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆపే పరిస్థితి అయితే వచ్చిందనమాట. ఇప్పట్లో అయితే పంచాయతీ ఎన్నికలు అయితే ఉండవని చెప్పేసి దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో